అయినటువంటి పెద్దలు ఈరోజు మన విజయవాడ బడ్జెట్ మీద వారి యొక్క ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న సందర్భంలో విజయవాడ వచ్చిన సందర్భంలో మనం ఈ ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వారితో ఇంటరాక్ట్ అవ్వాలి. వారు మన సామాజిక వర్గానికి చెందిన పెద్దలు కాబట్టి ఈ సందర్భంలో వారితో మనం కలవడం ఒక విధానపరంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఈ సమావేశాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఓబీసీ మోర్చా నిర్వర్తిస్తున్న పాత్ర మంచి పాత్రని మీరు నిర్వర్తిస్తున్నారు. అనేక జిల్లాల్లో చాలా పెద్ద ఎత్తున మీరు పనిచేస్తున్నారు. మీ ఆలోచన కూడా పార్టీ ఆలోచనకి చాలా దగ్గరగా, పార్టీ బూత్ కమిటీలు వేస్తుంటే మనం కూడా బూత్ కమిటీలు వేయాలి, మనం కూడా శక్తి కేంద్రాలను వేయాలి అనే ఆలోచనతో మీరు పనిచేస్తున్నారు. మన పార్టీ ఇంతకుముందు మినిస్టర్ గారు అడిగారు, బీసీ జనాభా ఆంధ్ర రాష్ట్రంలో వాట్ ఈస్ ది పర్సంటేజ్ ఆఫ్ బీసీస్ ఇన్ ఏపీ అడిగినప్పుడు చెప్పాను, అబౌవ్ 50% ఉంటారు ఆంధ్ర రాష్ట్రంలో అనేది. మనం ఈ మధ్యకాలంలో మన ప్రధానమంత్రి గారు అన్ని వర్గాల ప్రజల్ని సమ ఆదరణతో చూస్తూ, ఈవెన్ సమాజంలో అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా వారు రిజర్వేషన్లు ఇస్తూ, ఈ మంత్రివర్గ విస్తరణ సందర్భంలో సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా ప్రాతినిధ్యాన్ని ఇచ్చే గట్టి ప్రయత్నం చేశారు. బీసీ మినిస్టర్ దగ్గర నుంచి, ఎస్సీ మినిస్టర్ దగ్గర నుంచి, ఎస్టీ మినిస్టర్ దగ్గర నుంచి, ముస్లిం మినిస్టర్ దగ్గర నుంచి, మైనార్టీ మినిస్టర్ దగ్గర నుంచి, క్రిస్టియన్ మినిస్టర్ దగ్గర నుంచి, ఇన్ని సమాజంలో ఉన్నటువంటి సబ్కా సాత్ సబ్కా వికాస్, మంత్రి గారు ఉదయం చెప్పారు, సబ్కా ప్రయాస్ యోజన చేయడం, ఆ యోజన చేసే విధానాన్ని, అన్ని ఆలోచనల్ని ఆంధ్రప్రదేశ్ ఓబీసీ మోర్చా అందిపుచ్చుకుని మనం ఇంకా చురుగ్గా పైనుంచి చేయాలని, ఈ రాష్ట్రంలో ఈవేళ మనకున్న అర్హత, ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడేటువంటి అర్హత భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొక రాజాగారు, భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొక రాజకీయ పక్షానికి, వేరే రాజకీయ పక్షానికి లేనే లేదు. మనం ఏం చేయడం లేదు ఈ రాష్ట్రానికి. అప్పులు తడక, ఆర్థిక తిరోగమనం, అవినీతిమయం, అభివృద్ధి రహితం, అప్పులు లేని, అప్పులు తీర్చే, అభివృద్ధి సహిత ఆర్థిక విధానాన్ని అద్భుతంగా అమలుపరుస్తూ, ఎలాంటి కష్టాన్నైనా సరే, కోవిడ్నైనా సరే, భయంకర వ్యాధినైనటువంటి కోవిడ్ను కూడా ఎదుర్కొంటూ దేశాన్ని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఏకైక వ్యక్తి మోడీ గారు. ఈ రాష్ట్రంలో మోడీయిజం రావాలి, ఈ రాష్ట్రంలో బీసీయిజం రావాలి, ఈ రాష్ట్రంలో మోడీయిజం రావాలి, ఈ రాష్ట్రంలో బీసీయిజం రావాలి. అది ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ లక్ష్యం అనేటువంటి ఆలోచన మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇది మన సంకల్పం, ఇది మన సంకల్పం. ఈవేళ గ్రామాల్లోకి వెళ్ళి ఒక మైక్ తీసుకుని, ఒక చిన్న మైకు, 600 రూపాయల మైక్ పెట్టి, మా గ్రామంలో మోడీ గారు 2 పూట్ల బియ్యం ఇస్తున్నారు, రెండు సందర్భాల్లో బియ్యం ఇస్తున్నారు నెలకి. ఈ బియ్యానికి రాష్ట్రంలో 10,000 కోట్లు ఇస్తున్నారు. ఈ బియ్యానికి రాష్ట్రంలో 10,000 కోట్లు ఇస్తున్నారు. జగన్ వెహికల్ మీద పంపించే బియ్యం ఖరీదు 36 రూపాయలు, దాంట్లో మోడీ గారు 33 రూపాయలు ఇస్తున్నారు. జగన్ 2 రూపాయలు ఇస్తున్నాడు, మీరు 1 రూపాయి ఇస్తున్నారమ్మా.
వేరే కోటాలో కోవిడ్ కోటాలో ఇచ్చే బియ్యానికి సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఓబీసీ పెద్దలు సీనియర్ బీజేపీ నాయకులు పాకా వెంకట సత్యనారాయణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ₹2 జగన్ ఇస్తూ జగన్ వ్యాన్లో పంపిస్తున్నాడు. దీని మీద కూడా మోడీ గారి బొమ్మ వేస్తే మంచిదేమో ఆలోచించండి సోదరులారా. దీని మీద కూడా రాజా గారి వేదిక మీద దీని మీద కూడా మోడీ గారి బొమ్మ వేస్తే జగన్కి ఏమైనా పోయేది ఏమైనా ఉందా? మరో కోటాలో ఉచితంగా ఇస్తున్నారు. ₹36 కూడా ఆయనే పెట్టుకుంటున్నారు. ఈ కష్ట సమయంలో 2 సందర్భాల్లో మనకు భీమిస్తున్న నేత శ్రీ మోడీ గారు అనే విషయాన్ని ఊళ్ళో మైక్ పెట్టి చిన్న మైక్లో రికార్డ్ చేస్తే ఉల్లిపాయలు ₹30, కేజీ ఉల్లిపాయలు ₹30, అల్లం కేజీ ఏదో 100 గ్రాములు ₹5 అంటే అది మన చెవుల్లోకి వెళ్ళిపోద్దా మైక్ పెట్టేసి దాంట్లో పెడితే? మీరందరూ కూడా స్వరాజ్ యాప్కు ఒకసారి ఓపెన్ చేయండి. 14 నుంచి ఇప్పటి వరకు నేను ఒక అబ్బాయి ఆవేదనతో మాట్లాడితే మీ ఊరికి మోడీ ఏమి ఇచ్చాడో ఒకసారి గ్రామం యాప్లో ఓపెన్ చేసి 10 కోట్లు ఇచ్చి ఉంటాడు. 10,000 జనాభా అంటే అతను ఓపెన్ చేసి 16 కోట్లు ఇచ్చాడని చెప్పాడు. నా ఊరికి మీరు ప్రతి ఊరికి కూడా ఇదే మైక్లో మా ఊరికి మోడీ గారు 14 నుంచి ఇప్పటి వరకు 1,50,000 ఇచ్చారు, 1,30,000 ఇచ్చారు. ఈ 1,30,000 ఏం 1,50,00,000 ఇచ్చారు. ఈ 1,50,00,000 ఎక్కడ పెట్టారు? ఏం చేశారు? మన ఊరు ఏమి అభివృద్ధి చెందింది? మోడీ ఢిల్లీ నుంచి ఇంత డబ్బు పంపించాడు మనకి, ఏమైంది డబ్బు అని గ్రామ సభను పెట్టండి. పంచాయతీ బోర్డు పంచాయతీలో గ్రామ సభను పెట్టండి. గ్రామ సభ పెట్టి మోడీ ఇచ్చిన డబ్బు కోసం ఒకసారి చర్చించండి. ఎక్కడైతే పంచాయతీ గ్రామ సభ జరగదని మీరు ఒక పిటిషన్ పెడతారో వెంటనే ఆ పంచాయతీ రద్దు అయిపోతుంది. అలాంటి ఒక అంగాన్ని ఎదుర్కోండి, ఎంపిక చేసుకోండి. మోడీ గారు మనకి డబ్బు డైరెక్ట్గా సర్పంచ్ అకౌంట్లో 14 నుంచి ఇప్పటి వరకు ఆయన వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు మన ఊరికి ₹1,50,00,000, ₹1,50,00,000 పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం 0 ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 0 ఇచ్చింది. మీ ప్రతి గ్రామంలో కూడా ఎన్ఆర్ఈజిఎస్ గ్రాంట్తో జాబ్ కార్డులు ఎన్ని ఉంటాయి? ప్రతి ఊర్లో 400 ఉంటాయి, 500 ఉంటాయి, 1000 ఉంటాయి, 3000 ఉంటాయి, 1000 జాబ్ కార్డులు ఉంటాయి. సంవత్సరానికి 18,000 ఇస్తున్నాం వాళ్ళకి. సంవత్సరానికి 18,000 ఇస్తున్నాం ఎన్ఆర్ఈజిఎస్లో. అలానే ఎన్ఆర్ఈజిఎస్లో యాదవ్ గారి పైకి రండి. ఎన్ఆర్ఈజిఎస్లో 18,000 జనానికి ఇచ్చి మీ ఊర్లో రైతు భరోసా కేంద్రాన్ని, జగనన్న రైతు భరోసా కేంద్రాన్ని మనమే కడుతున్నాం. పంచాయతీ సెక్రటరేట్ని మనమే కడుతున్నాం. హెల్త్ క్లినిక్ని మనమే కడుతున్నాం ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్తో. ఈ మధ్యకాలంలో ఒక గ్రామంలో ఒక ఎమ్మెల్యే ఓపెన్ చేయడానికి వెళ్ళాడు. రాజానగరం గ్రామంలో, రాజానగరం అసెంబ్లీలో రాజా అనే వ్యక్తి ఓపెనింగ్కి వెళ్ళాడు. మనవాడు దేనికి ఓపెనింగ్కి వెళ్ళాడు? ఈ 3 బిల్డింగులు ఓపెనింగ్కి వెళ్ళాడు. పెద్ద ఫ్లెక్స్లు కట్టేశాడు. ఇవన్నీ కూడా మోడీ ఇచ్చాడని మొహం మార్చుకుని వెళ్ళిపోయాడు. ప్రజల్లో పెద్ద చర్చ జరిగింది. ఈ నేను చెప్పిన విషయాలన్నీ మైక్లో టేప్ చేసి, నేను మైక్ కొన్నాను ఈ మధ్యన. ఆ మైక్లో అన్నీ నేనే మాట్లాడి మీ అందరికీ వినిపిస్తున్నాను. మీరే మైక్లో మాట్లాడి అందరికీ వినిపించండి. ఇది మీరే మైక్లో మాట్లాడి అందరికీ అది వదిలేయండి. ఒక అబ్బాయికి 500 ఇవ్వండి, 300 ఇవ్వండి, ఆడే తిరుగుతాడు. నీకు చెప్పడానికి దమ్మున్న పార్టీ, కలేజా ఉన్న పార్టీ, ఈ విషయాలు చెప్పడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి తప్ప ఇది మోడీయిజం, ఇది మోడీ ఆలోచన ఎవరికుంది? రాష్ట్రంలో తిరగబడండి ప్రభుత్వాల మీద. తిరగబడడానికి అవకాశం ఉన్నటువంటి కడుపు కాలేటువంటి బీసీ వర్గాలు ఈవేళ ఈ ప్రభుత్వం మీద తిరగబడవలసినటువంటి ఆవశ్యకత ఉందా లేదా? పెద్దలు ఉన్న సందర్భంలో ఇంతకంటే ఎక్కువ నవరత్నాలట. 100 రత్నాలు ఇచ్చాడు మోడీ మనకి. 100 రత్నాలు ఇచ్చాడు. ఎక్కడ నవరత్నాలు? అప్పులతో చేసే నవరత్నాలా? ₹50 6 పావుల సీసాని ₹230 అమ్మి ఈవేళ పేదల రక్తం తాగేవాడు, ఆ డబ్బునే తిరిగి ఇచ్చేవాడు వీళ్ళ నాయకులు అప్పులు లేకుండా దేశాన్ని అభివృద్ధి చేస్తూ డిఫెన్స్కి బడ్జెట్లో 100% నిధులు కేటాయిస్తూ ఈవేళ చైనాని, అమెరికా లాంటి దేశాన్ని, ఈవేళ పాకిస్తాన్ని తోక ముడిచేటట్లు చేసినటువంటి ప్రధాని మనకి ఈవేళ వీళ్ళెక్కడ? ఇంతకంటే మనకి ఏం కావాలని అడుగుతున్నా. ఇవన్నీ మనం చెప్పవలసిన అవసరం ఉందా లేదా అని అడుగుతున్నా. ఇలాంటి నాయకత్వం ఈవేళ మన భారతదేశంలో మనకి ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ బీసీ వర్గాలకు చెందినటువంటి ఒక పెద్ద డాక్టర్ని ఈవేళ ఒక మంత్రివర్గంలో తీసుకున్నారు. ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని తీసుకున్నారు.
ఇవన్నీ మనకు వరాలు, ఇవి మన రాష్ట్రానికి వరాలు, ఇవి మన రాష్ట్ర అభివృద్ధిలో సోపానాలు. ఇవన్నీ కూడా ఎవరు కూడా నిద్రించకండి, ఎవరు కూడా నిద్రించకండి. ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో మనం ప్రముఖ పాత్ర వహించాలా లేదా మీ అందరూ కూడా ఆలోచించాలి. ఇది మనకు అవకాశం కాదు. ఈ రాష్ట్రానికి పట్టిన శాపాన్ని, ఈ రాష్ట్రానికి పట్టిన శనిని, ఈ ఫ్యామిలీ పార్టీని పాలద్రోలండి, పరుగులు ఎట్టించండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మీరందరూ కూడా పరుగులు తీయండి, కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని కోరుతూ మనల్ని ఉద్దేశించి మన మంత్రి గారు మాట్లాడతారు. మిత్రులారా, ఎలా ఉన్నారు? మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. आज ओबीसी मोर्चा के इस मीटिंग के लिए उपस्थित हमारे प्रदेश के अध्यक्ष श्री सोमू वीरराजू जी, आज के गेस्ट डॉक्टर प्रधा सरादी जी, नहीं मेरा तो मैं तो हूँ ना, लेकिन ओबीसी मोर्चा नेशनल सेक्रेटरी है क्या? नहीं है, कमिंग श्री वटुकुरी सूर्य नारायण राजू जी, इंचार्ज श्री बिट्रा वेंकटा शिव नारायण जी, आप है सेक्रेटरी, श्री पका वेंकटा सत्यनारायण जी, क्या पोस्ट है? स्टेट डिसिप्लिनरी कमेटी, श्री आहुला नागेंद्र कुमार जी, श्री मागंती सुधाकर जी, श्री बाबूरी श्रीराम जी, डॉक्टर दस्याम उमा महिवारा जी राजू जी, श्री रोंगैया गोपी कृष्णा जी, श्री BSK पटनायक जी, और नाम नहीं लेना है, आपका नाम क्या है? नाम क्या है आपका? नारायण रेड्डी। हमारे साथ जो सवेरे 5:30 बजे से है, हमारे प्रेसिडेंट साहब तो लेट मिले, लेकिन वो तो हैदराबाद में मिले, हम साथ में 5:30 बजे मिले। MLC वाकोटा नारायण राम जी, और स्टेज पे उपस्थित सब पदाधिकारीगण और ओबीसी मोर्चा के स्टेट सब पदाधिकारी भाइयों, 2 दिन पहले मुझे नेशनल भारतीय जनता पार्टी के तरफ से मैसेज आया, आपको आंध्र प्रदेश जाना है। मैसेज आने के तुरंत जैसा मुझे मैसेज आया वैसा अध्यक्ष जी को मैसेज आया, तो अध्यक्ष जी का फ़ोन ही आया, तो मुझे लगा अध्यक्ष बहुत तत्पर है। एक आधे घंटे के बीच में आपका फ़ोन आ गया। मैं बोला बहुत जल्दी जाना पड़ेगा। तो मुझे मालूम था आंध्र प्रदेश के प्रभारी हमारे सुनील देवधर जी हैं। मैं सुनील देवधर से बात किया तो बोले आप 6 बजे आइए, हम आपका प्रोग्राम डिसाइड करते हैं। तो पार्लियामेंट 6 बजे तक चल रही थी, मैं 6 बजे उनके घर पे गया। फिर 6 बजे जाने के बाद हमारे अध्यक्ष जी, मैं और सुनील देवधर जी बोल के ये प्रोग्राम किया।
तो प्रोग्राम में एक प्रोग्राम तो पार्टी ने दिया था, आपको जाके प्रेस लेना है, आपको जाके बुद्धिजीवी सम्मेलन लेना है। तो मैं जिस जगह जाता हूं तो उस जगह मैं भाजपा कार्यालय में जाता हूं, भाजपा प्रदेश अध्यक्ष को मिलता हूं और संघ परिवार के लोगों को मिलता हूं और उसी के साथ अगर अपना चीफ मिनिस्टर हो तो उनको मिलता हूं। तो यहाँ चीफ मिनिस्टर अपना नहीं तो मिलने का सवाल आता नहीं। तो हमारा प्रोग्राम डिसाइड हो गया। डिसाइड होने के बाद मैं बोला पार्टी कार्यालय में कार्यकर्ताओं को मिलूंगा, लेकिन सुनील देवधर जी बोले आप ओबीसी नेता है, ओबीसी लोगों को मिले तो अच्छा रहेगा। मैं बोला ऐसा क्यों? वो बोले आपका जो चयन किया है मोदी साहब ने मिनिस्टर बोल के, तो ओबीसी बोल के किया है, इसलिए आपको ओबीसी में लोगों को मिलना जरूरी है। तो मुझे बताने के लिए मैं बताना चाहता हूं आपको, ये हमारी पार्टी भारतीय जनता पार्टी ऐसी पार्टी है कि एक परिवार है। ये परिवार की पार्टी नहीं है, भारतीय जनता पार्टी ये परिवार है, ये आप समझ लो। पूरे समझता नहीं क्या? समझ गए ना? समझो कांग्रेस एक परिवार की पार्टी है, गांधी परिवार की कांग्रेस पार्टी है। तृणमूल कांग्रेस टीएमसी ममता बनर्जी की पार्टी है। शिवसेना हमारे पास जो है वो ठाकरे परिवार की है। यहाँ का भी जो जगनमोहन रेड्डी जो मुख्यमंत्री है वो भी परिवार का है। उनके पिताजी थे। वैसा ही जो तेलंगाना में जो पार्टी है वो भी परिवार की पार्टी है, केसीआर की पार्टी है। लेकिन एक ही पार्टी ऐसे आप समझ लो जो कार्यकर्ता की पार्टी है, परिवार की पार्टी नहीं। ये पार्टी बोले तो ये कार्यकर्ता, ये हमारा परिवार आप सब लोग हैं। तो ये परिवार में काम करते समय जब हम एक से मिलजुलते हैं तो एक परिवार में जो आनंद रहता है वो आनंद हम सब लोगों को होता है। लेकिन हमें अभी कंपटीशन बहुत बड़ी है, राजनीति की कंपटीशन बढ़ चुकी है। हमें ज़्यादा काम करना है और ज़्यादा काम करना है तो राष्ट्रीय भारतीय जनता पार्टी की तरफ से अलग अलग विंग किया है। राष्ट्रीय भारतीय जनता पार्टी की मेन पेरेंट बॉडी है, लेकिन उसके साथ युवा मोर्चा है, उसके साथ महिला मोर्चा है, उसके साथ अलग अलग आघाड़ी है। वैसी एक ओबीसी आघाड़ी जैसी किसान आघाड़ी है, वैसी एक ओबीसी आघाड़ी बहुत वो महत्वपूर्ण है। मैं आते ही हमारे अध्यक्ष जी को पूछा ये आंध्र प्रदेश में कितना ओबीसी हो सकते हैं। उन्होंने कहे कि 50% ओबीसी पॉपुलेशन इज 52% ओबीसी पॉपुलेशन है। तो आप पेरेंट बॉडी तो है, लेकिन आप एक पार्टी के महत्वपूर्ण अंग है। अभी हम हमेशा चुनाव की तैयारी हमेशा करते हैं। तो चुनाव की तैयारी करते समय बूथ रचना करते हैं। हमारे नेता अमित शाह जी ने बताया है, बूथ जीता चुनाव जीता, मेरा बूथ सबसे मजबूत। और बूथ की जब हम रचना करते हैं, जब हमारी बूथ की रचना होती है, तो बूथ की रचना करते समय हमें उस बूथ के ऊपर जिस कैटेगरी के लोग हैं, हमें तो 30 लोग करते हैं, एक बूथ प्रमुख किया, उसके ऊपर 30 लोगों का हम कार्यकारिणी बनाते हैं। लेकिन कार्यकारिणी
समझो हमारे जनरल सेक्रेटरी और उनके घर के 10 लोग लिया, ऐसा नहीं चलता। हमें मतदार यादी पढ़ना पड़ता है और मतदार यादी में अलग अलग जो कास्ट के लोग हैं वो हिसाब से कार्य करनी पड़ती है। समझा एक्स कम्युनिटी है, उसके 50 लोग हैं तो उसका 1-2 कार्यकर्ता होना चाहिए। एक वाई कैटेगरी है, वाई के समझो 200 लोग हैं तो उसे 2-4 लोगों ने लेना चाहिए। तो वैसा मैं आपको आज इस माध्यम से बताना चाहता हूं, अगर ओबीसी कैटेगरी 52% है तो आप लोगों ने हर बूथ गठित करते समय उतना हर समाज के लोग, भले ओबीसी रहो, एससी रहो, एसटी रहो, महिला रहो, उसका प्रेजेंटेशन देना जरूरी है, क्योंकि चुनाव के टाइम वो काम आते हैं। आज जब 7 जुलाई को केंद्रीय मंत्रिमंडल की स्थापना हुई तो उस केंद्र ने चयन करते समय 27 ओबीसी मिनिस्टर्स केंद्र के मंत्रिमंडल में है। 27 उसी में 10 एससी कैटेगरी के हैं, 11 महिला है, एसटी कैटेगरी के मिनिस्टर्स हैं। जो केंद्रीय मंत्री परिषद जो बनी है माननीय मोदी जी के नेतृत्व में, काम करते समय सब लोगों को हमारे प्रधानमंत्री जी ने काम दिया है। अभी ये पार्टी अपनी ऐसी है, काम दिया तो काम करना पड़ता है, और ये पार्टी में बाकी के लोगों के जैसा रिप्रेजेंटेशन नहीं करना पड़ता। ज़्यादा लोग जाके मुझे ये चाहिए, मुझे वो चाहिए, ऐसा नहीं करता, नहीं चलता। मैं मेरा एग्जांपल देना चाहता हूँ आमदार साहब। मैंने 22 जुलाई 2020 को मेंबर ऑफ पार्लियामेंट बोल के शपथ ली 22 जुलाई। और 22 जुलाई शपथ लेने के बाद पेपर में न्यूज़ आने लगी भी एक्सपांशन होने वाला है, एक्सपांशन होने वाला है। तो मैं बोला बहुत ही अच्छा एक्सपांशन वाला है। मैं तो मेरे गांव में बैठा था, क्योंकि मैं तो अभी मुझे 1 साल भी नहीं हुआ और मुझे कौन मंत्री करने वाला है। लेकिन मुझे 5 जुलाई को BL संतोष जी का फोन आया और पूछा गया कि डॉक्टर भागवत कराड़ बात कर रहे हैं। मतलब हाँ, आप कहाँ हैं? मतलब मैं औरंगाबाद में हूँ। तो आपको दिल्ली बुलाया है, JP नड्डा साहब को बुलाना है, कल रात को आपको आना है, किससे बात मत करो। तो मैं चला गया और रात को बुला के बोल दिया कि कल मोदी साहब के पास ने बुलाया 11:30 बजे। दूसरे दिन साहब के पास चला गया, उन्होंने 1 तास हमें सब जिसको जिसको बुलाया था समझाया और 5 बजे शपथ दिया। तो मैं इतना ही बताना चाहता हूँ, जो संगठन में काम कर रहा है वो कार्यकर्ता को ऊपर से नज़र रखने वाले नेतागण है। और आप भले ओबीसी मोर्चा में रहो, SC मोर्चा में रहो, पेरेंट बॉडी में रहो, युवा मोर्चा में रहो, महिला में रहो, आपका जो कुछ काम चल रहा है उसका ऑब्जर्वेशन होता है और आपको जस्टिस भी मिलता है। तो ये ऐसी पार्टी है हमारी, सबका विचार सबको साथ में लेके चलने वाली पार्टी है। तो मैं आज ओबीसी लोगों को, आपको सबको रिक्वेस्ट करना चाहता हूँ, आपको जो जो हमारे अध्यक्ष जी ने जवाबदारी दिया वो पूरी अच्छी तरह से निभाना जरूरी है। अध्यक्ष जी बराबर ख्याल में रखते हैं, समझते हैं कौन कार्यकर्ता सिंसियर है, किसको क्या चाहिए। और जो भले आपका नगर सेवक इलेक्शन हो, पंचायत समिति हो, जिला परिषद हो या आगे कुछ हो, लेकिन
अपनी पार्टी अध्यक्ष ओरिएंटेड है, अध्यक्ष जी के जैसा बोलेगा वैसा होना चाहिए, काम बढ़ना चाहिए। हम नशीबवान लोग हैं, हम कार्यकर्ता नशीबवान हैं। यहाँ परिवार का कुछ नहीं है, कार्यकर्ता ही नेता है। आप समझ लो, हमारे प्रधानमंत्री मोदी साहब है, वो कार्यकर्ता ही थे। अमित शाह साहब है, वो भी कार्यकर्ता थे। जेपी नड्डा जी है, कार्यकर्ता ही थे। तो एक कार्यकर्ता में से ऊपर गए हुए लोग हैं। आज हम इधर बैठे हैं, कल आपको इधर बैठना है, आपको नेता बनना है। लेकिन कब? अगर आपके तरफ से काम दिया वाला काम अच्छा हुआ तो एक काम करते समय एक हम अच्छे पार्टी के पदाधिकारी है। हम देश के नहीं, पूरे दुनिया में सबसे बड़ी पार्टी भारतीय जनता पार्टी है। सबसे ज़्यादा खासदार भारतीय जनता मेंबर ऑफ पार्लियामेंट भाजपा के है। सबसे एमएलए भाजपा के है ज़्यादा। प्रधानमंत्री अपने हैं, राष्ट्रपति उपराष्ट्रपति अपने हैं। तो ये सब करते समय हमें ये भारत माँ को अगर वैभव लाना है, भारत देश को आगे बढ़ाना है, तो गवर्नमेंट के साथ पार्टी भी बढ़ाना चाहिए और पार्टी बहुजनी बहुत ज़रूरत है। मैं यहाँ आने के पहले आंध्र प्रदेश के बारे में मालूमात लिया, तो यहाँ हमारे सिर्फ 3 एमएलए चुन के आए, बराबर ना? 3 एमएलए चुन के आए थे, 3 एमएलए चुन के आए। मेंबर ऑफ पार्लियामेंट एक भी नहीं आया। लेकिन तो हर राज्य में अपने मेंबर चुन के आते हैं, एमएलए चुन के आते हैं। तो हमें इधर बहुत काम करने की ज़रूरत है, बहुत काम करना पड़ेगा। जो प्रधानमंत्री ने दिए अलग अलग योजना है, वो योजनाएं गरीब तक लेके जाने का काम आपको करना पड़ेगा। और कोई हालत में यहाँ भारतीय जनता पार्टी नंबर 1 कैसा हो, लोकल बॉडी के इलेक्शन हो, विधानसभा के इलेक्शंस हो या आने वाले पार्लियामेंट के इलेक्शन हो, इन सब चीज़ों में हमें यश प्राप्त करना है, विजयी होना है। तो इसीलिए हमें दिन रात पक्ष ने दिया वाला कार्यक्रम जो केंद्र से आएगा और लोकल प्रॉब्लम्स समझो विजयवाड़ा का अलग हो सकता है, अलग अलग डिस्ट्रिक्ट का अलग हो सकता है। तो हर कार्यकर्ता ने अलग अलग कार्यक्रम करने की ज़रूरत है। तो अगर समझो एक आधे ब्लॉक में कुछ इनजस्टिस हो रहा है, लोगों को तकलीफ है, तो वो इनजस्टिस के खिलाफ लड़ने का काम भारतीय जनता पार्टी के नए कार्यकर्ता ने करने की ज़रूरत है। इसलिए अध्यक्ष जी को ज़रूर फ़ोन करके पूछना चाहिए। लेकिन क्विक रिस्पांस इमीडिएट भाजपा का कार्यकर्ता ने देना चाहिए। भाजपा का कार्यकर्ता एक्टिव होना चाहिए, जनता में अपने पक्ष के विचार ज़्यादा लेके जाना चाहिए। और मुझे पूरा उम्मीद है आने वाले काल में, आने वाले इलेक्शन में भाजपा यहाँ नंबर 1 की पार्टी बने और भाजपा का विधानसभा हो, लोकसभा हो, ज़्यादा से ज़्यादा मेंबर चुन के दिए जाए। मैं और एक बात बताना चाहता हूँ, आप दूसरी पार्टी देखो, कौन से पार्टी में इतना बड़ा नेता है? हमारे पास प्रधानमंत्री मोदी जी जैसे सब, ये दुनिया में सबसे नंबर 1 के नेता हमारे पास है, जिनकी लोकप्रियता 73% है, 73%। वो
दिन रात काम करते हैं। अगर हमारे नेता दिन रात काम करते हैं तो हमें क्यों नहीं करना चाहिए? हमें भी काम करना चाहिए। आप इस हॉल में जो जो बैठे हैं, भले आगे बैठे हो, इधर सामने बैठे हो, या पीछे बैठे हो, या इधर बैठे हो, सबको लगता है मुझे भी कुछ मिलना चाहिए। तो मिलने चाहिए तो काम भी करना चाहिए, और काम करना चाहिए तो टीम लेके करना चाहिए, टीम बना के काम करना चाहिए। अकेले भाग के कुछ काम होने वाला नहीं है। जो टीम वर्क बनेगा, टीम के साथ काम करने की जरूरत है। और आप ओबीसी मोर्चा को मिलके मुझे आनंद हो गया, क्योंकि ओबीसी मोर्चा का संगठन मुझे तो अच्छा लगा। इधर बहुत स्ट्रांग कार्यकर्ता लग रहे हैं, कार्यक्रम बढ़िया हो रहे हैं। लेकिन इसमें समाधान मत मानो, और बढ़ना है। जब तक हमारा ध्येय एम पूरा नहीं होता तब तक रुकना नहीं। ध्येय क्या है? हमें विधानसभा जीतनी है, हमें लोकल बॉडी जीतना है, हमें ज़्यादा से ज़्यादा लोकसभा में मेंबर ऑफ पार्लियामेंट यहाँ से भेजना है। तो मैं ओबीसी मोर्चा को विनती करता हूँ, आप दिन रात काम को लगे। और हमारे माननीय अध्यक्ष, इतना लोगों का इतना इधर ये हो रहा है कि लोगों की पेमेंट नहीं हो रही, पेमेंट को देने को पैसा नहीं है, ऐसा मैं सुना। 2 दिन पहले यहाँ के शासकीय कर्मचारी ने पेमेंट नहीं होल का बोल के आंदोलन किया है। तो ऐसा भी काम का नहीं है। तो मैं बताना चाहता हूँ, ये भारतीय जनता पार्टी के पास बड़ा नेता है, बड़े नेता हैं। भारतीय जनता पार्टी की नीयत अच्छी है, और भारतीय जनता पार्टी की नीति यानी प्रिंसिपल्स, भारतीय जनता पार्टी के प्रिंसिपल्स अच्छे हैं, नीयत अच्छी है। हमें भारत माँ को वैभव लाना है, भारत माँ को अच्छा करना है, भारत माँ का राष्ट्र सब दुनिया में अच्छा करना है। ये हमारी नीति है, हमारी नीयत अच्छी है। हमारे मन में एक ही है। याद आते समय में देखा उधर पहले राष्ट्र, उधर लिखा है आपके पास में, बराबर है ना? पढ़ेगा नहीं उधर लिखे वाला आते समय? पहले राष्ट्र, बाद में पक्ष, और आखिरी में मैं, ये लिखा है। ये हमारी नीति है, नियत है और नेता है। तो ये तीनों चीज़ हमारे पास है। तो मैं आपसे विनती करूंगा कि आप ओबीसी मोर्चा के जो प्रदेश अध्यक्ष जी ने काम दिया है वो अच्छी तरह से काम करो। बूथ संगठन अच्छा करो। बूथ संगठन में, बूथ रचना में अभी एक डिसाइड हो चुका है कि आखिरी संडे को मन की बात कार्यक्रम हर बूथ पे होना जरूरी है, हर बूथ पे। और हर बूथ में जो कोई इंचार्ज है तो बूथ प्रमुख ने मन की बात का ऑर्गेनाइज करके वहाँ के ज़्यादा से ज़्यादा लोगों को मन की बात कैसा बताए, इसी के लिए काम करो। और बताना चाहता हूँ, मैं बैंक का मंत्री हूँ। अभी मैं अध्यक्ष जी को एक मीटिंग को लेके जा रहा हूँ, बैंक की मीटिंग है। तो जो मोदी जी ने, हमारे पीएम साहब ने जो केंद्र की योजना है उसमें से एक मुद्रा योजना है। तो मुद्रा योजना के माध्यम से यहाँ के जो कोई लीड बैंकर को हो, वो बाय रूल, हमें कौन सा भी रूल अवॉइड नहीं करना चाहते, तो बाय रूल ज़्यादा से ज़्यादा जो नौजवान हैं जिनको नया बिजनेस चालू करना है, वो मुद्रा योजना के माध्यम से कैसा लोन मिले उसके लिए भी कोशिश करेंगे, जिससे लोग व्यावसायिक बनेंगे। उसके साथ आपको मालूम होना चाहिए कि अलग अलग योजना क्या है, वो भी आपको मालूम होना चाहिए। हर बूथ पे जनधन अकाउंट, मालूम है कि जनधन अकाउंट क्या है? क्या है, एक जन बोलो, क्या है? हाँ? जनधन अकाउंट तो जीरो ब्याज वगैरह थे, बाद में क्या है? उनका अकाउंट खोलना है लोगों का।
प्रधानमंत्री जनधन योजना अकाउंट खोलना है। अब स्वनिधि योजना है। स्वनिधि योजना यानी रास्ते पे स्ट्रीट वेंडर जो रहते हाथगाड़ी वाले, हाथगाड़ी वालों को भी, सबसे गरीब आदमी है, उसके पास कोलैटरल देने को कुछ नहीं है, तो भी उसका पैसा चाहिए, तो भी मोदी साहब ने उसके लिए भी योजना निकाले है, पीएम स्वनिधि योजना। तो उसको 10,000 मिलते हैं, जिसको इंटरेस्ट कम रहता है। अगर उन्होंने पैसे वापस किया तो उसको 20,000 मिलते हैं। महिला बचत घटों के लिए पैसे मिलते हैं 1 लाख से 20 लाख तक। तो ये कौन देगा? बैंक वाले को मैं सीधा करने के लिए बोलूंगा, लेकिन वहां तक एप्लीकेशन जाना चाहिए। तो ये सब चीज में हमें भारतीय जनता पार्टी को कार्यकर्ता ने एक्टिव रह के हर जो काम जो पक्ष ने ऊपर से दिया है, केंद्र से दिया है, जो अपने प्रदेशाध्यक्ष ने दिया है, इन सब लोगों का काम अच्छी तरह कर से हमारी ये कम से कम अभी ये महानगर पालिका इलेक्शंस कब है यहाँ के? कब है? 24। तो हमारे नगर सेवक कितना है क्या? इधर कुछ है क्या नगर सेवक? कॉर्पोरेटर है क्या? एक भी नहीं है। एक भी कॉर्पोरेटर नहीं। कितना कॉर्पोरेटर की महानगर पालिका है? 60 में एक भी कॉर्पोरेटर नहीं। ऐसा कैसे चलेगा? कितना? नहीं, इधर शहर में अभी इसका परीक्षण कौन करने वाला है? कॉर्पोरेटर नहीं बोल तो क्यों नहीं है? इसका मतलब हमारे गले में भाजपा का रुमाल है, और ये रुमाल के साथ अपने अपने एरिया में काम करो भाई। मैं केंद्र में मंत्री बना, उसके पहले मैं कॉर्पोरेटर था औरंगाबाद में। लेकिन कॉर्पोरेटर में ऐसा था, भले मुझे एमएलए और मेंबर ऑफ पार्लियामेंट लड़ने के चांस नहीं मिला, लेकिन हमेशा मैं कॉर्पोरेटर बनता था। मैं महापौर 2 बार बना, उप महापौर बना, स्टैंडिंग कमेटी बना। मैं मेरी जगह नहीं छोड़ी। वैसा आप अपनी एक जगह फिक्स करके रखो, वहाँ से चुन के आना है। तो जगह क्या हो सकती है? एकदम कोई एमएलए नहीं बनेगा आपको नगर सेवक बनना पड़ेगा, नहीं तो जिला परिषद लड़ना पड़ेगा। अगर देहात में है तो जिला परिषद, और शहर में है तो नगर पालिका। कुछ ना कुछ लड़ो, लड़ने की तैयारी करो, जिसमें लड़ने की हिम्मत है, हिम्मत की ताकत होती है। आप समझेगा नहीं? चुनाव लड़के आना चाहिए, जीतना चाहिए। ये जीतने की ताकत करो। लोकल बॉडी पहले ताबे में लो, अगले इलेक्शंस में एक संगठन बना करके अगला इलेक्शंस अच्छी तरह से जीतो। इन शब्दों के साथ आज माननीय अध्यक्ष जी ने मुझे इधर बुलाया, आप कार्यकर्ताओं के साथ मिलने की जो संधि मुझे मिली, इसलिए मैं माननीय अध्यक्ष जी का आभार व्यक्त करते हुए आप सभी को आपके काम के लिए शुभकामनाएं देता हूं। और अगले टाइम में जब आऊँगा तब कम से कम हमारा प्रेजेंटेशन अच्छा हो, हम कार्यकर्ता के माध्यम से अच्छा काम करके चुनाव जीते हो, जनता में हमारा नाम हो। इस अपेक्षा के साथ मैं मेरे 2 शब्द खत्म करता हूँ। जय हिंद, जय महाराष्ट्र। धन्यवाद। ఈవేళ జగను ఎవరిని చూసి వాలంటరీ వ్యవస్థను పెట్టాడు? భారతీయ జనతా పార్టీ యొక్క బూత్ కమిటీలో ఉన్న పేజ్ ప్రముఖుని చూసి బట్టలు దడుపుకొని ప్రజల డబ్బుతో ఈవేళ వాలంటరీ వ్యవస్థను పెట్టారు. ఈవేళ బీజేపీ గురించి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు ఆంధ్ర రాష్ట్రంలో ఈ కుటుంబ పార్టీలు, ఈ పరివార పార్టీలు. కారణం ఏంటంటే వాళ్ళకి వ్యాపారం సాగాలంటే బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో రాకూడదు. కాబట్టి వాళ్ళు పోలవరానికి డబ్బు ఇవ్వలేదు, దానికి డబ్బు ఇవ్వలేదు, ఇవే మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇది అగ్ని పరీక్ష భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఆంధ్ర రాష్ట్రంలో. ఓబీసీ మోర్చాకి అగ్ని పరీక్ష. నేను నిన్న ఫేస్బుక్ చూశాను. చూస్తే
నేనుండే మండలంలో సత్యసాయి, కాలిపి సత్యసాయి అందరికీ ఓటర్ లిస్టు ఆయన ఇప్పుడు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు. అంత క్రితం నేనుండే మండలంలో ఆయన మండల అధ్యక్షుడు. ఆయన అందరికీ ఓటర్ లిస్టు డిస్ట్రిబ్యూట్ చేస్తూ శక్తి కేంద్రానికి పేరు పెట్టారు. ఒకటి అల్లూరు సీతారామరాజు శక్తి కేంద్రం. అట్లా 4 శక్తి కేంద్రాలకి పేర్లు పెట్టి వాళ్ళ చేత ఓటర్ లిస్టుని డిస్ట్రిబ్యూట్ చేపిస్తున్నారు. అట్లనే ఈవేళ పోలింగ్ బూత్ లిస్టు మనం అందరం చదవాలి. ఈవేళ నుంచి ఈ రాష్ట్రం యొక్క రూపురేఖలు మార్చాలంటే మీరందరూ కూడా మీ పోలింగ్ బూత్ లిస్టు చదవడం, మీతో పాటు 4 ఓటర్ లిస్టుని చదివించడం. అసలు ఎప్పుడన్నా మనం పోలింగ్ బూత్ లిస్టు చూస్తున్నామా? ఈవేళ నుంచి ఈ పోలింగ్ బూత్ మీ దగ్గరే ఉండాలి, మీ పోలింగ్ బూత్ లిస్టు మీ దగ్గరే ఉండాలి. మీతో పాటు మీరు శక్తి కేంద్ర ప్రముఖంగా ఉంటూ 4 పోలింగ్ బూతులు ఇతరుల చేత చదివించి మోడీ గారికి 5 రూపాయలు అడిగారు. ఆయన వాట్సాప్ ఆయన యాప్లో పోలింగ్ బూత్ లిస్టు చూసి 25 మందిని టిక్కి పెట్టి 5 రూపాయలు వారి చేత కట్టించాలి. ఇది మన లక్ష్యమే ఉండాలి. ఈ 5 రూపాయలు ఇచ్చిన వాళ్ళు రేపు బూత్ కమిటీ సభ్యులుగా మారే అవకాశం ఉంటుంది. ఈ 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు నా పోలింగ్ బూత్ కమిటీలో పోలింగ్ బూత్ కమిటీ ఆధారంగా, నా ఓటర్ లిస్ట్ ఆధారంగా నేను 5 రూపాయలు కట్టించా, 10 రూపాయలు కట్టించా. పోలింగ్ బూత్ లిస్టు చదివితే విజయవాడ పార్లమెంట్లో ఒక అబ్బాయి యువమోర్చా మండల ప్రెసిడెంట్ మా ముందు పోలింగ్ బూత్ లిస్టు చదవమంటున్నాం. చదివితే అతను టిక్కులు పెట్టాడు. సార్, ఇందులో నాకు 150 మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు సార్, ఇందులో నాకు 150 మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు సార్. మనం కూడా పోలింగ్ బూత్ కమిటీలు వేస్తున్నాం. మళ్ళీ ఇక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాను ఆ పోలింగ్ బూత్ కమిటీలకి. ఆ ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఎవరో మాకు తెలియదు అంటున్నారు. నీ పక్కనున్న నీ పోలింగ్ బూత్లో నీ చుట్టుపక్కల వాళ్ళని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పేర్లు రాస్తే వీళ్ళ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి తీరుతుంది. ఇది మీ లక్ష్యమై ఉండాలి. ఈ కమిటీల్ని ఫారం చేసుకుంటూ వెళ్ళాలి. ఒక మండల కమిటీ సమావేశం పెడితే 50 పోలింగ్ బూతుల్లో 50 పదులు నీవు తయారు చేస్తే 500 మంది, ఈవేళ 500 మందికి బాధ్యతలు ఇస్తే అన్ని మోర్చాలతో ఆ కమిటీని నింపితే నువ్వు ఓటర్ లిస్టు చదివినప్పుడు తప్పకుండా పోలింగ్ బూత్లో 25 మంది నువ్వు టిక్ పెట్టగలుగుతావు. ఇది వాస్తవమైనటువంటి అంశం. ఇది చదివే ప్రయత్నం మీ అందరూ చేయండి. పెద్దవారు అదే మాట్లాడుతున్నారు. ఈ ఆంతర్యంతో వారు పోలింగ్ బూత్ గురించి మాట్లాడుతున్నారు. ఈ ఆంతర్యంతో ఎవరైనా భారతీయ జనతా పార్టీని చూసి జడుస్తున్నారు. ఈ పీకే అనేవాడు కోడికత్తి మెడ మీద పెట్టి కాళ్ళు కట్లు కట్టి నడిపిస్తూ ఉంటాడు. కొంతమందికి కోడికత్తి ఇక్కడ పెడతా ఉంటాడు, కోడికత్తి పెట్టి దాన్ని నడిపిస్తూ ఉంటాడు. పెట్టి ఒక సలహా ఇచ్చిపోతూ ఉంటాడు. ఇక్కడ నువ్వు వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోమని జగన్కి చెప్పి వెళ్ళిపోయాడు. ఎందుకు ఈవేళ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అంటే భయం? ఇలాంటి వ్యక్తులకి విదేశీ శక్తుల ప్రేరణతో భారతదేశాన్ని మోడీ ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ భారతదేశం ముందుకు వెడితే ప్రపంచ దేశాలకి ఈవేళ ఛాలెంజ్ అయినటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి శక్తులన్నీ ఇలాంటి యుక్తులతో పనిచేసేటువంటి సందర్భం భారతదేశంలో ఏర్పడుతుంది. దీన్ని ఛాలెంజ్గా తీసుకోవాలి. మోడీ ఛాలెంజ్గా తీసుకున్నాడు. మోడీ ఎవరు? మీరు ఇక్కడ కూర్చున్న సమావేశంలో ఉన్న వాళ్ళందరి యొక్క తండ్రుల కంటే ఒక ఛాయ్ అమ్మేటువంటి వ్యక్తి వీళ్ళ ప్రపంచ దేశాలని గదగదలాడిస్తే మీరు అంతకంటే గొప్ప వ్యక్తులు. ఆ దృష్ట్యా మరొకసారి మైక్ తీసుకుని నేను మాట్లాడడానికి అవకాశం ఏర్పడింది. దయచేసి అందరూ ఆ విధంగా ఆలోచించాలి. కొన్ని ఓబీసీ సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, వాటి గురించి మన పార్థసారథి గారు మాట్లాడతారు. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, సభాధ్యక్షులు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ సోము